కథా స్రవంతి. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 1986వ సంవత్సరం జనవరి 1 సంచికలో ప్రచురించబడిన చింతమాను కథ. రచన శ్రీ ఖండవిల్లి సాంబశివరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. గళ్లలుంగి చేతులు బనీను వేసుకుని వెంకటేశ్వర స్వామివారి ఫోటోకి ఎదురుగా నుంచుని ఓ నమస్కారం పెట్టాడు కొండలరావు. అగరబత్తి వెలిగించి పటం చుట్టూ ముమ్మారు తిప్పి భక్తితో లెంపలు టపటప వాయించుకుని గోవిందా గోవిందా అని భువనభోంతరాలు దద్దరిల్లేటట్టు అరిచాడు. ఆ అరుపుకు మనవలు మనవరాళ్లు చప్పట్లు కొట్టారు. కుర్ర కొంకలు అని మందస్మితం చేస్తూ ఆత్మారావుణ్ణి తృప్తిపరచటానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి చకచకా వెళ్లాడు. అర్ధాంగి రాజీవం తెచ్చిన ఉల్లిపెసరట్లు జీడిపప్పు ఉప్మా చూసి ఉత్సాహభరితుడై గుటకలు మింగుతూ కాంబినేషన్లు ఇట్లా ఉండాలి రాజీ అన్నాడు. ఇట్లా అంటే ఎట్లా అన్నది రాజీవం. ఎట్లా అంటే ఇట్లా మనలా అంటూ కౌగిలించుకున్నాడు. కౌగిలి విడిపించుకుని సరసం బాగుంది చూడండి అక్కడ మనమల్ని అంటూ చిరుకోపం ప్రదర్శించింది. అవును కదూ, ఏమిటో జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది రాజీ నవ్వుతూ అన్నాడు. తమరు వయసు ఎంతో గుర్తుందా? అది గుర్తులేదా? వచ్చే సంక్రాంతికి 54 దాటుతుంది. అవుతే మాత్రం నా శరీరం ఉక్కు కడ్డీలా ఉంది. నా కండలు, నా దండలు, నా మీసం గీసం చూశావా? అరిభయంకరంగా ఉన్నాయి. ఒక్క పన్ను కూడా ఊడలేదు, ఒక్క వెంట్రుకు పండలేదు. ఏమంటావు? మహాప్రభో, తమరు 16 ఏళ్ల బాలాకుమారుళ్లా ఉన్నారు. ఆ టిఫిన్ త్వరగా తినండి, చల్లారిపోతుంది అంది రాజీవం. కొండలరావు టిఫిన్ తినడానికి ఉపక్రమించాడు. సీతమ్మకు చేయిస్తి చింతకు పతకము రామచంద్ర అన్న రామదాస్ కీర్తన రేడియోలోంచి వస్తోంది. చింతాకు పతకం అనేసరికి రాజీవానికి వీధిలో పడున్న చింతమాను జ్ఞాపకానికి వచ్చింది. నీళ్లు కాచుకొందుకు పుల్లలు కూడా అయిపోవచ్చాయి. పైగా వీధంట పోయేవారి దృష్టి, ఇరుగు పొరుగు వారి దృష్టి ఆ మాను మీదే. ఆ చింతమాన సంగతి అంతేనా అన్నది. చచ్చేన్ రోయ్ దేవుడా, ఈ రేడియో వాళ్ళు కూడా చింతాకు పాటలు, చింతబెరడు గేయాలు పాడుతూ ఆ చింతమానుని మాటిమాటికి గుర్తుకు తెచ్చి నన్ను చంపుతున్నారు. నా అర్ధాంగి కూడా చింతమాను చింతమాను నా ప్రాణాలు తోడేస్తోంది. చూడు రాజీవం, చింతమాను ఇవాళ ఎలాగైనా కొట్టించేస్తా అన్నాడు భగభగ మండిపోతూ కొండలరావు. మీ ఇష్టం, ఏం చేస్తే అదే చెయ్యండి అనేసి వెళ్ళిపోయింది రాజీవం. కొండలరావు టిఫిన్ తిని కాఫీ తాగి సిగరెట్ ముట్టించి టీవీగా వరండాలోకి వచ్చాడు. అప్పటికే అక్కడ కూర్చుని జనమంతా ఒక్కసారి లేచి నమస్కారం చేశారు. అవన్నీ అందుకుని మీరందరూ ఎవరు, దేనికొచ్చారు అన్నాడు సిగరెట్ చేత రెట్ట వేయించి. ఆ గుంపులోంచి లీడర్ ముందుకొచ్చాడు. అయ్యా సార్, తమరికి ఓ మనవి. మన టౌన్లో గాంధీవాడలో గుడిసెపాకలన్నీ అగ్గిమంటల్లో తగలడి నుసై మసైనయండి అన్నాడు. అయ్యో అయ్యో, అదెప్పుడు అన్నాడు కొండలరావు ఆందోళనగా. నిన్న రాత్రే సరిగ్గా 12ంటికే. నారాయణ నారాయణ, గొప్ప ఆపదే. అవును, ఈ వార్త చెప్పడానికి ఇంతమంది ఇంత ప్రెషస్ టైం వేస్ట్ చేసుకుని ఇలా రావడం ఎంత అవివేకం. మన వాళ్ళకి కాలం విలువ తెలియదు. అలా అంటారేం సార్? గుడిసెలు తగలడ్డాయని పేపర్లో వేయిస్తే అందరికీ తెలిసిపోయేదిగా. మీకు శ్రమ తప్పేది. మాకు శ్రమ ఏమిటండి? కూడు గూడు గుడ్డ లేక ఆ పేద ప్రజ నిరాశ్రయలే గోలుని ఏడుస్తూ ఉంటే మా గుండెలు ద్రవించిపోయాయండి. అలాగా? అవుతే నన్నేం చేయమంటావు? ఇటువంటి విపరీత విపత్కర సమయంలో తమ వంటి సంపన్నులంతా ఆ పేదల్ని, ఆ బీదల్ని, ఆ బాధితుల్ని, ఆ దీనుల్ని ఆదుకోవాలి, భూరి విరాళాలు ఇప్పించాలి అన్నాడు లీడర్ ఆవేశంగా. కొండలరావు జారీ జారని చిరునవ్వుతో కనుబొమ్మలు మీదికి ఎగరేశాడు. సంపన్నులు,
పేదలు, బాధలు, దీనులు, భూరి విరాళాలు, బూర్లు, చద్ది, ఇవ్వటాలు, పుచ్చుకోవడాలు, కూడు, గూడు, గుడ్డ, భేష్ భేష్, శభాష్ శభాష్. మినీ కవితల అంతా మెరుపులమయంగా ఉందే, మనీ కవితల శ్రవణపేయంగా ఉందే. నాయనా లీడరు, సంపన్నులంటున్నావే, దాని అర్థం నీకు తెలుసునా అన్నాడు కొండలరావు. నేను బిఏ తెలుగుని, నాకు తెలియకపోవడం ఏమిటి? సంపన్నులంటే మీరే, తమరే సార్. అయ్యా. కొండలరావు బీభత్సంగా నవ్వి అందర్నీ కంగారు పెట్టేశాడు. ఓయ్ తెలుగు బిఏ, సంపన్నులంటే నీకు అర్థం తెలియదు. నేను సంపన్నుణ్ణి కాను, నేను అతి సామాన్యుణ్ణి. తమరు ఘోరంగా అబద్ధం చెబుతున్నారు. తమరు వాణిజ్య పన్నుల శాఖాధికారిగా ఉంటూ. అంతతో ఆపు అధిక ప్రసంగం, గర్జించాడు కొండలరావు. తమరికి తోచిన విరాళం ఇప్పిస్తే వెళ్ళిపోతాం. విరాళాలు ఇప్పటికి 20 మందికి ఇచ్చా, ఇక ఎవ్వరికీ ఇవ్వను, ఒక్క పైసా అయినా. పోనీ ఆ చింతమాని ఇప్పించండి పేదల పొయ్యిలోకి. ఇది మరీ బాగుంది, చూసిందల్లా అడగటమేనా లీడరు? ఈ చింతమాను, ఈ రంగుల మేడ, ఈ మెళ్ళో బంగారు గొలుసు, ఈ వేళ్ల వజ్రపు ఉంగరాలు కూడా అడగవయ్యా అనేసి లోనికి రివ్వున వెళ్ళిపోయాడు కొండలరావు. కిచకిచలు, పకపకలు, బికబికలు, కుక్కల మురుగులు, గుర్రం సకిలింతలు, పిచ్చి పిచ్చి నవ్వులు, రౌడీ నవ్వులు, కర్ణకఠోరమైన నవ్వులు, గుండెలు పిండించే నవ్వులు. కొండలరావు చెవులు మూసేసుకున్నాడు. చిచిచి, దేశం పూర్తిగా పాడైపోయింది, మరి బాగుపడి చావదు. ప్రతివాడు దేశోద్ధరణకంటూ చందాలకు వచ్చి మీద పడ్డమే, ఇవ్వనంటే కలబడటమే, డబ్బులుండడం కూడా ప్రాణాంతకంగా ఉందే అంటూ పూజా మందిరంలో ప్రవేశించాడు. ఏడుకొండలవాడికి ఓ నమస్కారం పెట్టి ఫ్రిడ్జ్ తెరిచాడు. బాటిల్ తీసి విస్కీని అందమైన గ్లాసులో పోశాడు. పుచ్చుకోబోతూ ఉండగా మనవడు అక్కడికి రివ్వును వచ్చి, తాతయ్య నాకు కూడా గ్లాసులోది కావాలి అంటూ గునేసాగాడు. కొండలరావు విస్తుపోయాడు. నా బాబే, నా ముద్దే, తాతయ్య పేరు నిలబెట్టే నిన్ను చూస్తే నాకెంతో గర్వంగా ఉందిరా. ఓ గాంధీ మహాత్మా, చూశావా ఈ భావి భారత పౌరుల్ని అని ఒక్క క్షణం అయోమయ స్థితిలో పడి, ఆలస్యం అమృతం విషం అంటూ గ్లాసులోనిది పూర్తిగా పుచ్చుకుని, ఒరే తాత, ఈ గ్లాసులోనిది చేతి కషాయం రా, నువ్వు తాగలేవు, బయటికి పో అంటూ రెక్కుచ్చుకుని గది అవతలికి విసిరేశాడు మనవణ్ణి. గది తలుపులు వేసి బయటికి రాగానే రాజీవం కనపడింది. రాజీ, ఆ చింతమానుని దానం చేసేయమంటున్నారు అగ్నిబాధితులు అన్నాడు బాధగా. ఇచ్చేయలేకపోయారా? పేదవాళ్ళు పొయ్యిలో పెట్టుకుందరు కదా అంది దర్జాగా రాజీవం. అమ్మా, అలా ఇచ్చేస్తే వరాల చెట్టి బాధపడ్డు. 6 నెలలే ప్రయత్నం చేస్తున్నా ఆ చింతమానను కొట్టించి ఉపయోగించుకోలేకపోయారని వరాల చెట్టి బాధపడ్డం లేదా? ఇక మీరు ఆ మానును కొట్టించలేరని పందెం వేస్తున్నా. పందెమే? నేను అసమర్థుండని నీ ఉద్దేశ్యం. చూడు నా ప్రతాపం, రేపటిలోగా ఆ చింతమాను కొట్టించకపోతే నేను కొండలరావునే కాదు 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 అంటూ వీధి వరండాలోకి రంగిమని వెళ్లి ఈజీ చైర్లో కూలబడ్డాడు. 6 సిగరెట్లు ఊదేశాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. మళ్ళా తెరిచాడు. ఎదురుగ్గా భూతంలా చింతమాను ప్రత్యక్షమైంది. రాజీవం పందెం గుర్తుకొచ్చింది. తల పట్టుకున్నాడు. ఇది చింతమానా చింతలమానా? వైట్ ఎలిఫెంట్లో ఉన్న దాన్ని నాకెందుకు పంపించేవయ్యా వరాల చెట్టి? ఏ కూలి వెధవని అడిగినా 200 ఇమ్మనమనడమే. కూలివాళ్లతో వేగలేకపోతున్నాం. మాను కొట్టించలేని సుంఠ అంటున్న భార్యను చూడలేకపోతున్నాను. మాను కావాలని రోజూ కాల్చుకు తింటున్న ఆ ఎస్ఐ గాడిని తప్పించుకు తెరలేకపోతున్నాను. పులి మీద పుట్రల భోగి పండుగ తోసుకొస్తోంది. రౌడీలు అమూల్యమైన ఈ మానుని భోగి మంటల్లోకి ఎత్తుకుపోతారు. దాన్ని కాయడం బ్రహ్మతరం కాదు. జవాన్లంతా స్ట్రైక్లో ఉన్నారు. ఇళ్లకు వచ్చి కాపలా కాయడం, బట్టలుతకడం, విస్త్రీ చేయడం, పిల్లల్ని మోయడం పూర్తిగా మానేసి భయభక్తులు లేక, వినయ విధేయతలు లేక కాల్చుకు తింటున్నారు. ఎవ్వరినీ ఏమీ అనలేని బభ్రాజమాన భజగోవిందాన్ని అయిపోయాను. ఆఫీసరన్నవాడు వెన్నల మైనపుండలా ఉంటే ఎలా
100 106 ఇవాళ నేనే స్వయంగా జవాన్ల మీద ఆధారపడక కూలీని పెట్టుకుని ఆ చింతమానను కొట్టించి తీరుతాను. తిరిగి శపథం చేశాడు. 4-5 సిగరెట్లు కాలిపోయాయి. మనసులో ఆలోచనలు పల్టీలు కొడుతున్నాయి. హఠాత్తుగా ఆ దారంట గొడ్డలి భుజాన్ని వేసుకుని పోతున్న ఓ కూలి కొండలరావు కంటపడ్డాడు. అపరిమితానందం పొంది ఆ కూలిని పిలిచాడు. వాడొచ్చాడు. కండలు తిరిగిన దండలు, చురుకైన కోరమేసం, గెడ్డం, విశాల వక్షం, కాంతివంతమైన సోగ కళ్ళు, అయఃపిండాల్లాంటి పిక్కలు, నల్లగా నిగనిగలాడుతూ ఉన్న పొడుగాటి శరీరంతో ఎదురుగా నిలబడ్డ ఆ వ్యక్తిని చూసి కూలివాడికి ఇంత పర్సనాలిటీ ఏమిటని ఆశ్చర్యచకితుడయ్యాడు కొండలరావు. ఎరా నేస్తం, నువ్వు ఆ చింతమానను కొడతావా అన్నాడు 3 మూళ్ల గుడ్డ మొలక చుట్టుకుని చుట్ట కాలుస్తున్న ఆ కూలీని. ఎందుకు కొట్టనండి, కొట్టడానికే కదండి బయలుదేరింది. దీర్ఘం తీస్తూ సమాధానం ఇచ్చాడు ఆ హెర్క్యులస్. వెరీ గుడ్, ఎంత ఇవ్వమంటావు? మానిని జాగ్రత్తగా చూసి 50 ఇప్పించండి అన్నాడు కూలి. 100 వద్దా అన్నాడు వెటకారంగా కొండలరావు. వద్దండి, 50 చాలు దొరా, నాకు దురాశ లేదు. నాకుందంటావా? మన దేశంలో ఎవరికీ దురాశ లేదురా నేస్తం. మరో మాట చెప్పు, 50 ఇవ్వలేను. నా దగ్గర అన్ని మాటలు లేవండి, కరెక్ట్గా చెప్పానండి. అందరూ మాటలు నేర్చేశారురా నేస్తం, ఏమైనా తగ్గిస్తావా లేదా? తగ్గిస్తే గిట్టద్దరా, అసలే చింతమాను ఎంతో లావుంది, ఎంతో పొడవుంది, కొట్టడం చాలా కష్టం. అయితే పోరాపో, నేనే కొట్టేస్తా, ఇది నాకో లెక్కట్రా, కనపడ్డావు కాబట్టి కొట్టమన్నా అన్నాడు ఒంటి కాలు మీద లేస్తూ కొండలరావు. మంగలి పని, సాకలి పని, పాకీ పని దొరబాబులే చేసేసుకుంటున్నారు, ఈ పని కూడా చేసేసుకోండి పోతా అనేసి మెరుస్తూ ఉన్న గొడ్డలి భుజానికి ఎక్కించాడు కూలి. అమ్మ రాస్కెల్, ఎంత దెబ్బ కొట్టావురా, మీ అందరికీ కళ్ళు నెత్తికొచ్చాయిరా, మేము చేతకాని వెధవలం అని లోలోన గొణుక్కుని లుంగి మీదికి ఎత్తి కిందికి దించాడు. అందరూ 200 అడిగితే వీడు 50కే కొడతానంటున్నాడు, తెలివి తక్కువ వెధవలా ఉన్నాడు. కొడతాడా? కొట్టలేదని తోక ముడుచుకుని పారిపోతాడా? అంతెత్తు అంతలావు ఉన్న వీడు కొట్టకపోతే మరొకడు కొట్టలేడు అనుకున్నాడు. ఒరే నేస్తం, ఆగు, ఎన్నాళ్ళు పడుతుంది కొట్టడానికి? 3 రోజులు కండలు కరిగిస్తేనే కాని ఈ కొండ తరగదండి. నీకు రోజు కూలీ ఎంతరా నాన్న? 12 రూపాయలండి. ఈ మాను కొట్టేసరికి కళ్ళంట రక్తం చుక్కలే రాలుతాయండి, నేను చాలా తక్కువే అడిగానండి. ఒరేయ్, మీరంతా మేనేటర్స్ రా, మేనేటర్సు. అంటే ఏడుతోరా? అంటేనా, పులుడురా, పులుడు. చూడు, నీ పని ప్రారంభించు. 50కి ఒప్పుకున్నట్లేనా దొరా? నీకు ఎన్ని మాటలు చెప్పాలి రా ఫూల్, ఇస్తానంటే ఇస్తానే. ఈ కొండలరావు సత్యహరిశ్చంద్రుడేరా, ప్రారంభించు అనేసి సిగరెట్ ముట్టించాడు కొండలరావు. రాజీ వచ్చింది కాఫీ కప్పుతో. అది అందుకుని, రాజీవం, పందెంలో నువ్వు ఓడిపోయేస్మా అన్నాడు చిరునవ్వుతో. ఏ అంది రాజీవం. అదిగో చూడా కూలిని, చింతమానుని కొట్టిపారేస్తాడు అన్నాడు. రాజీవం వెళ్ళిపోయింది. కూలి మొలక కట్టుకున్న 3 మూళ్ల గుడ్డ విప్పి లోన ఎర్రలాగు సరిచేసుకుని గొడ్డలికి దండం పెట్టి పని ప్రారంభించాడు. కొండలరావు కూలి దగ్గరికి వచ్చి, నీ పేరేమిటి అన్నాడు. పిచ్చయ్యండి. నిన్ను చూడగానే నీ పేరు అదే అయ్యి ఉంటుందనుకున్నా. నీకు పిల్లలెందరూ? 3 మగాళ్ళు, 1 ఆడది. రోజుకి ఎంత సంపాదిస్తావురా నేస్తం? రోజు కూలి దొరకదండి, దొరికినాడు పండగండి. నా భార్య కూడా కూలికి పోతుందండి, మగపిల్లలు కూడా కూలికి పోతారండి. ఆడకుంటా పేడకళ్ళు పొలలు ఏరుకొస్తదండి. పిల్లల్ని చదివించలేదే? మాకు చదువు లేడుతారా, పొట్టకూటి కోసం ప్రయత్నంలోనే సరిపోతుంది. పాపం, నాకు చాలా విచారంగా ఉందిరా అనేసి భోజనానికి వెళ్ళిపోయాడు కొండలరావు. పిచ్చయ్య చింతమానుని చీల్చి చెండాడుతున్నాడు. శరీరం నుండి ఘర్మజలం ప్రవహిస్తోంది. ఉదయం మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం సాయంత్రం అయ్యింది. మిల్లు కూసింది. పిచ్చయ్య పని ఆపేశాడు. దొరని పిలిచాడు. దొర పీకలమయ్య మందు సేవించి ఉండడం చేత మెల్లగా వచ్చాడు.
కళ్ళు పులి కళ్ళలా మెరుస్తున్నాయి. మాటల్లో స్పష్టత లేదు. ఏం వేస్తాం, పని కట్టేసేవే. టైం అయిపోయింది. మిల్లు కూసింది. వెత్తవా మిల్లు, దాన్ని మూయించేస్తా. ఏవైనా డబ్బులు ఇప్పించండి. డబ్బులు మాను కొట్టే వరకు పైసా ఇవ్వను. అలా అయితే ఎలా దొరా? బియ్యం పట్టుకెళ్ళకపోతే ఇంట్లో ఎవరికీ బొవ్వు ఉండదు. 10 ఇప్పించండి. ఇవ్వనంటే ఇవ్వను. అలా అంటే చస్తాం దొరా. చస్తే చావండి, గెట్ అవుట్ అంటూ లోనికి వెళ్ళిపోయాడు కొండలరావు. ఏం మనసులో చిచి అనుకుని ఉసూరుమంటూ ఇంటికెళ్ళిపోయాడు పిచ్చయ్య. మర్నాడు సూర్యోదయం అయ్యేసరికి గొడ్డలతో ప్రత్యక్షమయ్యాడు పిచ్చయ్య. వాడు చాలా గంభీరంగా ఉన్నాడు. కొండలరావు వాడిని చూశాడు. వాడి శ్రద్ధకు చాలా ఆనందించాడు. డబ్బు అడిగేసరికి ఇవ్వక వెనక్కి ఉంచడం వల్ల వాడి శ్రద్ధ మరింత ఎక్కువైనట్టు గ్రహించాడు. ఆ రోజు సాయంత్రం వరకు అలా కొడుతూనే ఉన్నాడు. మిల్లు కూసింది. గొడ్డలు భుజాన వేసుకుని పిచ్చయ్య వెళ్ళిపోయాడు. కాని కొండలరావుని పైసా అడగలేదు. అలా అడగకుండానే వెళ్ళినందుకు పిచ్చయ్యని పొగరబోతని మనసులోనే తిట్టాడు కొండలరావు. 3వ రోజు ఉదయం కూడా కరెక్ట్గా వచ్చి మాను కొట్టడం ప్రారంభించాడు పిచ్చయ్య. కొండలరావు పలకరించినా మాట్లాడలేదు. సాయంకాలానికి మాను కొట్టడం పూర్తయింది. మొలక గుడ్డ చుట్టుకుని చుట్టముట్టించి 4 పీల్పులు పీల్చి దొరను పిలిచాడు. దొర డోసు వేసుకుని వచ్చాడు. మోతాదులోనే ఉన్నాడు. చింతమాను కొట్టేశాను, పైసలు ఇయ్యండి కంచుకంఠం అడిగింది. కొట్టేశావా? చూసుకోండి. నువ్వు అబద్ధం ఆడతావుట్రా. పుల్లలు అనుకున్నాన్ని రాలేదు. దానికి నేనేం చేసేది? తొందరగా పైసలు ఇయ్యండి. ఏమిటా తొందర? ఇవాళ లక్ష్మీవారం. నేను ఈ సమయంలో దేవుడికైనా డబ్బులు ఇవ్వనురా. రేపు ఉదయం 10కి వస్తే నీ డబ్బులు నీకు పారేస్తాను. లచ్చరాలు శుక్రవారాలు నాకు అనవసరం. మాను కొట్టినాను, నా డబ్బులు నాకు ఇప్పుడే ఇయ్యాలి. పడగొప్పిన పాములా అన్నాడు పిచ్చయ్య. ప్రదోషకాలం, పైగా గురువారం, డబ్బులు ఇవ్వను. కడుపు కాలు చస్తుంటే నీ గురువారాలు ఎవడికి కావాలి? అమ్మా ఇడియట్, ఏకవచన ప్రయోగం చేస్తావురా. నేనెవడిననుకుంటున్నావు అని ఎగిరాడు కొండలరావు. నువ్వు రాక్షసుడివి, పులివి, నా డబ్బులు ఇప్పుడే ఇయ్యాలి అని గద్దించాడు. ఇడియట్స్, స్టూపిడ్స్, రాస్కెల్స్ అంటూ లోనికెళ్లి డబ్బు తెచ్చాడు ఝణఝణలాడుతూ. వరండాలోంచి కిందికి దిగరా మూర్ఖ అన్నాడు కోపంతో. మూర్ఖుడు వరండాలోంచి బయటికి వెళ్ళగానే కొండలరావు నోట్లు అందించాడు. పిచ్చయ్య అందుకుని ముమ్మారు లెక్కించాడు. లెక్క సరిపడలేదు. దొరా, 36 ఇచ్చావే, మిగతా 14 తొందరగా ఇవ్వు. నీకంతే వస్తుందిరా. ఎంచేత? అగ్నిపర్వతం ప్రశ్నిస్తోంది. నీకు రోజు కూలి 12. 3 రోజులు కొట్టావు. 3 రోజులకు 3 12లు 36. అదే ఇచ్చాను. అర్థమైందా? నాకర్థమైంది, నీకే కాలేదు. మాను కొట్టడానికి 50 ఒప్పందం. నువ్విస్తానని ఒప్పుకుంటివి. హరిశ్చంద్రుడన్నావే. ఇప్పుడు ఈ పేచీలేమిటి? మాను 3 రోజుల్లో కొడతానో 3 నిమిషాల్లో కొడతానో నీకు అనవసరం. మిగతా సొమ్ము తొందరగా ఇవ్వు అని గర్జించాడు. దారంటి పోయే జనం ఒకరొకరు చేరుతున్నారు. అగ్నిహోత్రం రాజుకుంటోంది. జనం ఒక్కొక్క సమిధే పడేస్తున్నారు. ఒరేయ్, నువ్వు గీ పెట్టి చచ్చిన పైసా ఎక్కువ ఇవ్వను. ఆట్టే అల్లరి చేస్తే ఫోన్ చేసి పోలీసులు పిలిపిస్తాను, జాగ్రత్త. పోలీసులు కాదు, వాళ్ళ బాబులు వచ్చినా నేను నిన్ను వదలను. నా డబ్బులు నాకు ఇస్తావా, ఇవ్వా? జణాయించాడు. ఇవ్వనురా, ఇవ్వను. నీ దిక్కున్న వాడితో చెప్పుకోరా పిచ్చి సన్నాసి అనేసి వరండా తలుపులు వేసి తాళం బిగించాడు కొండలరావు. పిచ్చయ్య కోపం తారాస్థాయికి చేరింది. పెద్దగా రంకె వేశాడు. నేను పోవాలా? నా దిక్కున్న వాడితో చెప్పుకోవాలా? ఇదేనా న్యాయం? నా దిక్కు నా భుజం మీదే ఉంది, కాసుకో అంటూ ఆగ్రహోదగ్రుడై అపర పరశురాముడై గొడ్డలతో వరండా తలుపుల్ని బాదాడు. ధనాధన్ 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 తలుపులు ధబేలుమని కింద పడ్డాయి. రిప్పున సింహపిల్లలలోనికి పరిగెత్తాడు. ఈ గుబేలు దబేలు చప్పుళ్లకి పెరట్లో పువ్వులు కోసుకుంటున్న రాజీవం చప్పున పరుగునొచ్చింది. భర్త మీద కొరకపోతున్న పిచ్చయ్యను చూసి భయభ్రాంతురాలైంది. అతనికి ఓ నమస్కారం పెడుతూ, నాయనా ఆగు ఆగు, ఏమిటి అల్లరి, ఘోరం అన్నది గజగజ వణికిపోతూ.
50 ఇస్తానని ఇప్పుడు 36 ఇచ్చి పొమ్మంటున్నాడు. పైగా పోలీసులను పిలిపిస్తాట దొర అన్నాడు బుస కొడుతూ. అది తప్పే నాయనా, ఆ మిగతా డబ్బు నేను నీకిస్తా అంటూ లోనికెళ్ళి డబ్బు తెచ్చి పిచ్చయ్యకి అందించింది వణుకుతూ. పిచ్చయ్య లెక్క చూసుకున్నాడు. డబ్బంతా కలిపి 60 ఇచ్చారేం తల్లి అన్నాడు కనుబొమ్మలు మీదికెత్తి. ఇంకా ఎంత కావాలనాయనా చెప్పు, ఇస్తా. ఎందుకు ఎక్కువ ఇచ్చారని అడుగుతున్నా, నాకు అనుకున్న 50 కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ వద్దు తల్లి అంటూ 10 కాగితాన్ని అందించిపోయాడు. ఉంచు నాయనా, చాలా కష్టపడ్డావు అంది జాలిగా రాజీవం. ఉంచను అంటూ ఆ 10 కాగితం కింద గిరాటేసి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు పిచ్చయ్య. మీరింతవరకు చింతమాను కథ విన్నారు. రచన శ్రీ ఖండవెల్లి సాంబశివరావు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి